పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ అధ్యాయము కొన్ని వచనం మార్చి చదువుకుందాం. కొన్ని వచనాలు చదువుకుందాం, వచనం మార్చి. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉపదేశములు సఫలమగును. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందెదరు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. తొమ్మిదవ వచనం కలిసి చదువుకుందాం అందరూ. ఒకడు తాను చేయబోన్నది హృదయంలో యోచించుకొను, యెహోవా వాని నడతను స్థిరపరచును. చిన్న మాట ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మా తలంపుల వంటివి మీ తలంపులు కాదు, మా ఆలోచనల వంటివి మీ ఆలోచనలు కావు. మా భారము మోసి మమ్మల్ని విడిపించి స్వతంత్రుడిగా చేసినారు. మా ప్రభువుతో నిత్యత్వములో మేము ఉండడానికి సాదృశ్యంగా మా ముందుంచబడిన మీ శరీరానికి సాదృశ్యమైన పోలికలో, దైవికమైన విధానములో, దైవికమైన పద్ధతిలో, వాక్యానుసారమైన పరీక్షను, వాక్యానుసారమైన విమర్శను నా మనస్సుతో హృదయముతో నేను కలిగి ఉండునట్లు, తద్వారా వచ్చే గొప్ప లాభ సాధకమైన మీ కృప ద్వారా యోగ్యతలోనికి నా ప్రభు రక్తము చేత సమీపించున్నట్లు, నా ప్రభు రక్తము ద్వారా నా ఎదుట సిద్ధపరిచిన మార్గములో సురక్షితముగా రాగలుగునట్లు, నిష్ప్రయోజకుడైన నన్ను మమ్మను జ్ఞాపకం చేసుకోనమని, విపరీతమైన ఈ ఎండ తీవ్రత నుండి మమ్మను మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. ఆయా స్థలాలలో మీ నామమును బట్టి ఆరంభింపబడిన ఆరాధన అంతటిలో మీ మహిమ, మీ ఘనత, మీ కృప, మీ వాత్సల్యత, సత్యము వెదజల్లబడినట్లు, చేరువచ్చిన మేము కూడా మీ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల చేత సంతృప్తి నొందునట్లు, మీ సహవాసము చేత మేము ఓరడిల్లునట్లు, తెప్పరిల్లునట్లు, దేవా ప్రభువా మమ్మను కరుణించుమని, మా యందు కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సామెతలు ఎవరి చేత రాయబడ్డాయి? మన జీవితం దేవుని చేతిలో ఉన్నదన్న వాస్తవ సత్యం మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్తా ఉన్నాడు. మనము తలంచేది
దేవుడు తలంచేది రెండు ఒకేలా ఉండవు అనేది ఈ అధ్యాయం మనకు చూపిస్తూ ఉంది. మనుషుడు తాను చేయదలచిన పనిని గూర్చి ఎన్నో ఆలోచనలు భిన్నమైన కోణాలలో ప్లాన్ కలిగి ఉంటాడు. అయితే మొదటి వచనం 2వ వరుస చివరి భాగంలో యెహోవా వలన కలుగును ఆలోచన ఏదైనా అది యెహోవా వలన కలుగుతుంది. కీర్తన 32:8లో 4 విషయాలు కనిపిస్తాయి. నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను, నీకు ఆలోచన చెప్పేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ఈ 4 విషయాలు మనం ప్రభువు మీద ఆధారపడితే, దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడే వాటిని బయలుపరచి మనల్ని నడిపిస్తాయి. ఈ అధ్యాయంలో ఒకని నడత వాని దృష్టికి నిర్దోషంగా కనిపిస్తూ ఉంది. ఒకని ఎదుట సరైన మార్గముగా కనిపిస్తూ ఉంది. అయితే తుదకు దాని అంతం సరైనదిగా కనపడడం లేదు. దేవుడు ఆత్మలను పరిశోధించేవాడుగా, అంతరాత్మను పరీక్షించేది, ఆ అధికారాన్ని కలిగి ఉన్నది దేవుడే గనుక ఆయన పరిశీలించి ప్రతిఫలాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుడు హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్నాడన్న సంగతి మనము గమనికలో కలిగి ఉంటే తప్పకుండా ఫలభరితంగా సంతోషంగా ఉంటాం. మీరు గమనించినట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో సమూయేలుతో దేవుడు చెప్పినాడు కదా, వెళ్ళి సమూయేలు రూపాన్ని ఎత్తును లక్ష్య పెట్టినాడు. దేవుడు మనుషులు లక్ష్య పెట్టే వాటిని లక్ష్య పెట్టాడు అనే ఆత్మీయ పాఠం అక్కడ మనకు కనిపిస్తుంది. సమూయేలు దేవుని ప్రవక్తే, దేవుని మాటలను ప్రవచించువాడు, దేవుని వద్ద నుండి గ్రహింపుగలిగినటువంటి వాడు. అలాంటి సమూయేలే ఒకానొక సందర్భంలో దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని చేసే ప్రయత్నంలో భౌతికమైనటువంటి రూపాన్ని ఎత్తును లక్ష్య పెట్టినాడు. ఇవి మనుషులు లక్ష్య పెట్టేవి కదా, దేవుడు వాటిని లక్ష్య పెట్టడం లేదు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టును అనే మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. నిజముగా యెహోవా అభిషేకించువాడు అతని ఎదుట నిలిచి ఉన్నాడని సమూయేలు భావించినాడు ఎలియాబును చూసినప్పుడు. అయితే దేవుడు లక్ష్య పెట్టలేదు, దేవుడు కోరుకోలేదు, దేవుడు రిజెక్ట్ చేసినాడు. ఆ తర్వాత రెండవ వాడు అబినాదాబును పిలిచినప్పుడు కూడా సమూయేలు అలాగే అనుకున్నాడు. షమాను పిలిచినప్పుడు కూడా అలాగే అనుకున్నాడు. అక్కడ 7 చాయిస్లు ఉన్నాయి. ఒక చాయిస్ ఉంది, ఏదైనా దేవుడు చూస్ చేయొచ్చు కదా. అలాంటి సమయంలో
దేవుడు ఏమి లక్ష్య పెడతాడో దానిని ఆయన ముందే నిర్ణయించినాడు అనే ఆత్మీయ పాఠం అక్కడ కనిపిస్తూ ఉంది. మన జీవితమే మనమే జీవించేది, మన బ్రతుకే మనమే బ్రతికేది. అయితే డిసైడ్ చేసేది ఎవరు అంటే దేవుడు అని మహాజ్ఞాని. ఆ జ్ఞానము దేవుని సొత్తు. దేవుని సొత్తు అయినటువంటి జ్ఞానాన్ని సొలొమోను పొంది ఆ దైవ జ్ఞానముతో చెప్పినాడు ఆ మాటలు. మన జీవితము దేవుని చేతిలో ఉంది. మనమే, కానీ మనల్ని జీవింపజేసేది దేవుడే. దేవుని సెలవు లేకుండా మన తలలోని వెంట్రుకలు రాలవు, మన తల మీద వెంట్రుకలు పెరగవు. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నడిపించే దేవునికి మనం అప్పగించుకున్నప్పుడే మనము సరైనటువంటి ఫలాన్ని అనుభవిస్తాము. ఇంకొక ప్రవక్త కూడా ఉన్నాడు. ఆయన పేరు ఇర్మియా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ విధంగా ఉంటది. మానవుని హృదయం గురించి, మనుషుని యొక్క హృదయం, దాని యొక్క గుణము, ఆ హృదయం యొక్క విస్తీర్ణత ఎలా ఉంది అనేది అక్కడ రాయబడి ఉంది. అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవరు గ్రహింపలేరు. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశోధించేటటువంటి వాడను అనే సత్యమైనటువంటి వాస్తవాలు అక్కడ వెల్లడైనాయి కదా. ఈ హృదయం అన్నిటికంటే ఘోరమైనదిగా, మోసకరమైనదిగా, వ్యాధి కలిగినటువంటిదిగా, మరి దాన్ని గ్రహించటకు వీలు లేనటువంటిదిగా ఉంది. ఎవరైనా ఒక వస్తువును తయారు చేస్తే ఆ తయారు చేసిన వానికి దాని గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. ఒక మోటార్ని తయారు చేసినప్పుడు ఆ మోటార్ ఇంజనీర్కి ఆ ఇంజిన్లోకి ఫ్యూయల్ ఎలా వస్తుంది, ఆ ఫ్యూయల్ ఏ విధంగా బర్న్ అవుతుంది, బర్న్ అయినటువంటి ఆ ఫ్యూయల్ పవర్గా ఎలా ప్రొడ్యూస్ చేయబడుతుంది, ప్రొడ్యూస్ అయినటువంటి ఆ పవర్ మరి వెహికల్ని ఎలా ముందుకు మూవ్ చేస్తుందో ఇవన్నీ ఆ ఇంజనీర్కు తెలుసు. ఎందుకంటే దాన్ని తయారు చేసిన వాడు అతడే గనక. కాబట్టి ఈ హృదయం అనేటటువంటి ఈ ఇంజిన్ని మరి తయారు చేసినటువంటి, బిల్డ్ చేసినటువంటి, క్రియేట్ చేసినటువంటిది దేవుడే. కనుక ఆ దేవునికే ఈ హృదయం గురించి తెలుసు. ఎవరు తెలుసు? ఆ హృదయంలో, ఆ అంతరాత్మలో, ఆ ఆత్మలను పరిశోధించేటటువంటి, ఆ నిర్దోషత్వమును ఎరిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా హృదయం గురించి అంటే అది దేవుడే కదా. ఈ 16వ అధ్యాయము 3వ వచనంలో నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. పని యొక్క భారము, పనిని నీవే చేయమంటా ఉన్నాడు. ఆ పని యొక్క భారము మాత్రము దేవుని మీద ఉంచమని తెలియజేస్తా ఉన్నాడు. అనుభవపూర్వకంగానే చెప్తా ఉన్నాడు. దేవుని మీద ఉంచితే నీ ఉద్దేశము సఫలమవుతుంది. ఏ ఉద్దేశముతో నీవు ఆ భారాన్ని, ఆ పనిని ఆరంభించినావో
ఆ పని, ఆ భారము, ఆ ఉద్దేశము సఫలమవుతుంది. ఒకవేళ అప్పగించకపోతే ఏమవుతుంది అంటే ఈ జ్ఞానినే చెప్తాడు. ఎక్కడ చెప్తాడు అంటే 3వ సామెతలు 3:5 చెప్తాడు. సుబుద్ధిని ఆధారం చేసుకొని పనిని ఆరంభిస్తే, పని యొక్క భారాన్ని కలిగి ఉంటే, పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచకపోతే, ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించుకోకపోతే, అప్పుడు త్రోవలో, ఆ పనిలో నష్టం ఉంటుంది. రాబడి అంతటిలో ఫలము ఉండదు, ఘనత ఉండదు, సమృద్ధి ఉండదు. గానుగలో, కొట్లల్లో, పొలిమేరలలో పొర్లి ప్రవహించేటటువంటి విధానము కనిపించదు అని ఈ జ్ఞానే చెప్తాడు. 3వ అధ్యాయము 5-6 వచనాలలో. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపమని. అప్పుడే నీ ఉద్దేశాలన్నీ కూడా ఏమవుతాయంటే నెరవేర్చబడతాయి అంటాడు కదా. ఈ జ్ఞానికి ఉన్నటువంటి తండ్రి అంటే కీర్తనాకారుడు, ఈయన కూడా ఏమంటాడంటే దేవుని ఎదుట మన కార్యము నెరవేర్చబడాలి అంటే దేవునికి అప్పగించుకోవాలని చెప్తాడు. 37వ కీర్తన 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును ఏం చేస్తాడంటే నెరవేర్చుతాడు, సఫలపరుస్తాడు. నీ ఉద్దేశము సఫలమవుతుంది అప్పగించుకుంటే. అప్పగించుకోకపోతే నష్టమే. నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవునికి అప్పగించుకోకుండా, దేవుని చేతికి ఇవ్వకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నష్టపోతావు అంటాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే ఆదుకుంటాడు. ఎన్నడూ కదలనీయడు. ఆ కూపములో పడకుండా, వంచకుల చేతిలోకి వెళ్ళకుండా కదా. ఆ కీర్తనకాడు, నేనైతే మరి నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నా పనుల భారమును నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను, నా మార్గాన్ని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. కాబట్టి నన్ను సఫలతలోనికి తీసుకురమ్మని ఆయన దేవునికి అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న కారణము చేత కీర్తనాకారుని యొక్క జీవితం మనము ఎరుగుదము. కీర్తనాకారుడు ఎంత గొప్పగా మరి ఉన్నాడు అనేది మనము కీర్తనలు చదివి అర్థం చేసుకోవచ్చు. అపోస్తలునిగా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఎదుట మరి దుడుకువానిగా ఉంటూ వచ్చిన పేతురు కూడా పత్రిక రాస్తూ ఆ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తా ఉన్నాడు, చింత యావత్తు ఆయన మీద వేయండి, నిబ్బరంగా ఉండండి అంటాడు. దేవునికి మన విషయమైనటువంటి చింత ఉంది అంటా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, మీ చింత యావత్తు ప్రతి విషయములో దేని గురించి చింతపడకుండా మరి ప్రభువుకు అప్పగించుకోండి, కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపనలు తెలియజేయండి అని. తెలియజేస్తే, చింతించకుండా దేవునికి అప్పగించుకుంటే
మరి దేవుడు చేసే కార్యం ఏంటి అంటే 19వ వచనంలో ఉంటది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. దేవుని ఐశ్వర్యం ఎంత? ఎన్ని టన్నులు, ఎంత విస్తీర్ణము, ఎంత పొడవు, ఎంత ప్రత్యేకమైనది. దేవుని యొక్క ఐశ్వర్యము ఎంత కాలం ఉంటుంది, దేవుని ఐశ్వర్యం యొక్క బరువు ఎంత, దేవుని ఐశ్వర్యం యొక్క పరిమాణము, క్వాలిటీ ఎంత అంటే వర్ణించలేము, వివరింపలేము, కొలవలేము. జీవిత కాలం మటుకు కొలిచినా కూడా మరి తరిగిపోనటువంటి విస్తీర్ణములో దేవుని యొక్క మహిమైశ్వర్యం ఉంది. అందుకే పౌలు అన్నాడు, పేతురు కూడా అన్నాడు, చింతించొద్దండి మీ చింత యావత్తు. అదే పౌలు అంటాడు, ప్రతి విషయంలో చింతించకుండా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్పండి. అప్పుడు చెప్తే ఏమి చేస్తాడు దేవుడు అంటే, తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన మనుషుల వైపు అయితే చూస్తూ ఉంటాం, మీరైనా నేనైనా మనం అందరం కూడా ఏదో ఒక సహాయం కోరి, వారు చేసే సహాయం కొంతకాలమే ఉంటుంది, ఆ చేసినంత సమయానికే అది సరిపోతుంది. ఇంకా మళ్ళా అవసరాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ అటువైపే చూస్తూ ఉంటాం. ఇది ఆత్మీయ జీవితంలో మరి సరిపోనటువంటిదిగా కనిపిస్తాం కదా. దేవుని వాక్యానికి వ్యతిరేక దిశలో విభిన్న కోణంలో మరి పని చేస్తూ ఉంది. దేవుడు అంటాడు, మీరు నా మీద ఆధారపడండి అంటాడు. మీ అవసరతను కదా, నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, ఈ అవసరతను కలగజేసిన వాడు దేవుడే. పోయిన సంవత్సరంలో నేను ఒక విషయంలో చాలా ఇరుకులో పడ్డాను. ఒక అబ్బాయికి ఏదో చేయమంటే అబ్బాయి ఏందో చేసినాడు, దాదాపుగా 40,000 రూపాయలు. మరి నేనైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రోజు సంఘ ప్రార్థనలో దేవుని వాక్యాన్ని పంచుకోవాల్సి వచ్చింది. ప్రార్థనలో ఈ విషయాన్ని నేను ఎత్తి పట్టుకోలేదు, సంఘస్థులకు చెప్పలేదు. అంతా అయిపోయిన తర్వాత చివరిలో ప్రార్థన చేయమని కోరు. ఎట్లా జరిగింది ప్రార్థన, ఎట్లా జరిగింది వివరంగా చెప్పేస్తాను. అది దేవుడు చూసినప్పుడు ఆ భారాన్ని, ఆ బరువును మరి సునాయాసంగా తొలగించినాడు. ఎట్లా తొలగించినాడంటే అది దైవ కార్యం. ఒకరికి నష్టం కలగలేదు, మరలా దాన్ని చెల్లించాల్సిన విధానం లేకుండానే దేవుడు దాన్ని నాకు అనుగ్రహించినాడు. అది క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం. ఒకవేళ ఎవరి ద్వారా అయినా కలిగి ఉంటే నా మీద జాలి చూపిద్దునేమో కానీ కనికరమందు ఐశ్వర్యవంతుడై నన్ను రక్షించి నా జీవితంలో ఆ భారము, ఆ మార్గములో నడిపించడానికి దేవుడు సంకల్పించినాడు గనుకే అది అప్పటికప్పుడే ఫుల్ఫిల్ అయిపోయి. మీరేదో నాలో గొప్పగా చూడాలని కాదు, కానీ నన్ను ఆ రీతిగా నడిపించిన దేవుని కార్యాన్ని, దేవుని హస్తాన్ని, దేవుని మహిమైశ్వర్యాన్ని మీరు చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను కదా. ఆ బాధ కానీ, ఆ దిగులు కానీ, మరి మనిషిగా నేను మరి కొన్ని గంటలు బాధపడ్డాను. కానీ అయితే దేవుడు దానిని సాయంకాలమున పుట్టిన ఆ దుఃఖము, ఆ బాధ ఉదయానికి సంతోషంగా మార్చినాడు. అది దేవుని యొక్క మహిమైశ్వర్యము. క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడుతూ ఉన్న ప్రతి అవసరత,
దేవుడు చేసే పనులు, దైవ కార్యములు, దేవుని క్రియలు ప్రతిదీ కూడా మంచి కొరకే. మంచి లేకుండా, ఆత్మీయ సత్యము లేకుండా తెలియజేసే ఏది కూడా అక్కడ మనకు కనిపించదు. రండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము, ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనంలో మనకొక విలువైన మాట. 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు కదా. దుర్మార్గులను శిక్షించడంలో, మరి చెడ్డ కార్యములు చేసే వారిని శిక్షించడంలో దేవుని ఉద్దేశాన్ని తప్పనిసరిగా ఆయన నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చకుండా దేనిని వదిలిపెట్టాడు. అహాబు కాలంలో యెజబెలుతో కలిసి అంత ఎత్తున, పెద్ద ఎత్తున మరి విగ్రహారాధన జరిగింది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నిర్లక్ష్యానికి, దోపిడీకి గురవుతారు. అటు వారికి కలిగేటటువంటి శిక్ష మనము ఎరుగుదాం. యోబు అంటాడు 21వ అధ్యాయము 30వ వచనంలో, యోబు గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనంలో, అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. దుర్మార్గులను చివరికి శిక్షించడంలో దేవుడు తన ఉద్దేశాలన్నిటినీ తప్పనిసరిగా ఆయన నెరవేర్చుకుంటాడు అని చెప్తా ఉన్నాడు. రాబోవు తీర్పు దినము కీడు నమ్మని వారికి సంభవించే దినమే. కీడును వారు అనుభవింపక తప్పదు. దేవుడు భక్తిహీనులను, వారికి కలగజేసే ఆ కీడును, ఆ తీర్పును దేవుడు నిర్ణయించినాడు. దేవుడే మన యొక్క పాపానికి కారణకర్త అని ఎవరు కూడా తలంచడానికి వీలు లేదు. ఎవరు పేతురు రాసిన 2వ పత్రికలో అనుకుంటాను, ఎవరు నశించుట దేవునికి ఇష్టము లేదు. ఎవరు కూడా నశించడం, ఎవరు కూడా, వాళ్ళు విగ్రహారాధికులైనా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువునందు భయం కలిగిన వాళ్ళైనా, యేసుక్రీస్తు ప్రభు అంటే భయం లేని వాళ్ళైనా, ఆ యేసుక్రీస్తు ప్రభువులో జీవిస్తూ ఆత్మీయ జీవితాన్ని నూతనంగా ఆరంభించిన వాళ్ళైనా, పాత వాళ్ళైనా, కొత్త వాళ్ళైనా, దేవుని ఇంటికి స్థిరంగా నమ్మకంగా వచ్చే వాళ్ళైనా, రాని వాళ్ళైనా, ఎవరైనా సరే ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. పేతురు రాస్తాడు, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు కనికరపడుతూ ఉన్నాడు, దేవుడు వాత్సల్యతను ఎక్కువగా మన ఎడల రుజువు చేస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్తలో, దేవుడు లోకముని ఎంత కేజా 2 కేజీల, టన్నా 2 టన్నుల, ఎంత ఊర్ధ్వలోకం అంత ఎత్తా, లేకపోతే అగాధ లోత అంత లోత అంటే
ఎంతో ప్రేమించినాడు. దెర్ ఈజ్ నో పులి స్టాప్, ఎండ్ ఆఫ్ ద కామా. ఇంకా అది కంటిన్యూషన్ అన్నమాట. కాగా దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు. అది రియాలిటీ. ఆ ప్రేమను అనుభవించాలంటే, ఆ ప్రేమను ఆనందించాలి అంటే, ఆ ప్రేమ యొక్క పరిమళాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచు ప్రతి వారు నిత్య జీవములోనికి నశించిపోకుండా నిత్య జీవములోనికి ప్రవేశించున్నట్లుగా ఆ నీతిమంతుణ్ణి, ఆ యొక్క పరిశుద్ధుణ్ణి, సత్యవంతుణ్ణి, యథార్థవంతుణ్ణి మన కొరకు ఆయన అప్పగించినాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందడానికి, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా, లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు గాని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని నిత్య జీవంలోకి చేర్చడానికి. ఎవరైతే విశ్వసించారో, విశ్వసింపని ప్రతి వారికి తీర్పు ఉంది. అక్కడ ఆ తీర్పులో 2 ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు విశ్వసించలేదు? నాకెవరు చెప్పలేదు. ఇది చెల్లదు, ఈ మాట చెల్లదు. తొండి, ఇది తొండి అన్నమాట, చెల్లదు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా మాట్లాడతాయి. నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరం మాట్లాడుతుంది, నీ జేబులో ఉన్నటువంటి వస్తువులు మాట్లాడతాయి, నువ్వు ఏవైతే క్యారీ చేస్తూ వచ్చినావో అవన్నీ కూడా ఆ రోజు మాట్లాడతాయి. అవి ఎట్లా మాట్లాడతాయి అని మీరు అనుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథం దైవ ఆవేశము చేత, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ చేత రాయబడి ఉంది. నీకున్నటువంటి అజ్ఞాన అంధకారము చేత, నువ్వు కలిగినటువంటి బుద్ధిహీనత చేత దైవ వాక్యాన్ని దేవుని ఆత్మ చేత సంధించబడి, సమీకరించబడి, సమకూర్చబడినటువంటి దాని ఎందుకు విశ్వాసం లేక, నమ్మిక లేక, ఏవేవో ఆధారం చేసుకొని యాడో ఉందని, ఏదో జరుగుతుందని నువ్వు తలంచుతూ ఉన్నావు తప్ప, అదే విశ్వసించితే నీకు అర్థమవుతుంది పరిశుద్ధ గ్రంథం యొక్క శక్తి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని బలము, దేవుని శక్తి, దేవుని జ్ఞానము, దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత, దేవుని ప్రత్యక్షత. దాన్ని అర్థం చేసుకోకుండా ఏదో కాళ్ళు నచ్చే, కీళ్ళు నచ్చే, ఇవి తీసేయలేదే, దేవుడు లేడు అని నువ్వు అనుకుంటున్నావే గాని, దైవ శక్తిని ఎరగక, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహింపు లేక రక్షణకు వెలపట తీర్పులోనికి వస్తూ ఉన్నావు. విశ్వసింపని వారికి తీర్పు దినమే తర్వాత జరగాల్సిందంతా కూడా నిర్ణయింపబడింది. ఆ దినం ఆయన నిర్ణయించినాడు. దేవుని ఏర్పాటుకు భక్తిహీనులు ఏం చేస్తా ఉన్నారంటే లోబడరు. దేవుడు పంపినటువంటి క్రీస్తు నొద్దకు రక్షణ పొందడానికి నిజముగా భక్తిహీనులు రారు. ఏదో ఈ మాటలు కూడా మనకు పౌలు రాసినాడు. వారి భక్తిహీనతను బట్టి కదా, యేసుప్రభు కూడా వారి హృదయ కాఠిన్యమును బట్టి అని రాస్తాడు. వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఎందుకంటే శరీర స్వభావము దేవుణ్ణి సంతోషపెట్టదు. శరీర స్వభావం కలిగినటువంటి వారు సొంత ఆలోచన, సొంత మార్గము, సొంత ప్రయత్నము, సొంత విధానము, సొంత మనుషులు, వీరి కొరకే పాతాళం ఉంది, వీరి కొరకే తీర్పు ఉంది. ఇంకో విడ్డూరం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినామనే టైటిల్, కిరీటం పెట్టుకొని సొంత ఆలోచననే, సొంత మనుషులే, సొంత మార్గమే, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు, దేవుని క్రమానికి, దేవుని విధికి ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వరు, స్థలం ఇవ్వరు.
ఉత్తమమైన దానిని విడిచిపెట్టి మరణకరమైన దానిని వారు వెంబడిస్తూ ఉన్నారు కదా. నిత్యత్వంలోనికి దాటించే దాని యందు మక్కువను విడిచి తీర్పులోనికి, మరణములోనికి, పాపములోనికి మరి నడిపించే దాని యందు మక్కువ కలిగి, నేను చెప్పడం లేదు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో నేను తెరచి చూసి చెప్తూ ఉన్నాను. 7వ అధ్యాయంలో ఈ 12వ వచనం నుండి మీరు చూస్తే, సకల విధమైన దురాశలు కలిగినటువంటి మనిషి మరి శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఆత్మానుసారమైనటువంటి మనస్సును, జీవమును, సమాధానమును తృణీకరించి శరీరానుసారమైన మనస్సుతో దేవునికి విరోధముగా, దైవ వాక్యానికి లోబడకుండా, దేవుని సంతోషపరుచుట యందు ఆసక్తి లేనివాడుగా, మరి ఆత్మ స్వభావమునకు వ్యతిరేకముగా, పాప విషయమందు ఆసక్తి గలవాడై పాప నియమములో మృతి పొందుతూ ఉన్నాడు. ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంటే శరీరం మాత్రం పాపం విషయమైనటువంటి ఆసక్తి కలిగి అమ్మబడతా ఉంది. మరణకరమాయను అత్యధిక పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము వారు దానిని వృద్ధి చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ భక్తిహీనులు, భక్తి అనేటటువంటి వేషం వేసుకున్న భక్తిహీనులు, వేషాలు లేనటువంటి ఈ భక్తిహీనులు పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని విడవకుండా, ఎవరో వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటే వాళ్ళు ఎట్లుండాలో, వాళ్ళ జీవితాలు ఎట్లుండాలో, వాళ్ళ బ్రతుకులు ఎట్లుండాలో, వాళ్ళ వంశం ఎట్లుండాలో, వాళ్ళ కుటుంబం ఎట్లుండాలో కదా, ఏమీ తెలియదు. వాళ్ళే చాలా దౌర్భాగ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అట్టి వాళ్ళు చెప్పేదాన్ని మీరు నమ్మి నష్టపోతూ ఉన్నారు. అట్టి వారు తీసినటువంటి గోతిలోనికి, అగాధములోనికి గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారు కదా. దేవుని మాటకు లోబడనటువంటి పాత స్వభావమునకు లోబడి మారకపోతే రాబోయే కీడు దినము తప్పనిసరిగా దెబ్బలు తప్పవు. అనుకుంటావు, నేను యేసుప్రభువుని నమ్మినాను, నన్ను తీసుకురాడు అన్నీ ఎరిగి అన్నీ తెలిసి చేస్తున్న నీకు తీర్పు రాకుండా ఉంటది అని ఎట్లా తలంచుతావు చెప్పు కదా. వారి కంటే 7 ఇంతలు అని మత్తయి సువార్తలో రాయబడి, మీరు కావద్దండి, మీరు విశ్వాసులుగానే ఉండండి, మీరు కావద్దు అని యేసుప్రభువే చెప్పాడు. ఎందుకంటే అంత శిక్ష ఉంది, అంత తీర్పు ఉంది, అంత కీడు ఉంది, అన్ని దెబ్బలున్నాయి కదా. దేవునికి విరోధమైనటువంటి మనస్సును విడిచి ఆయన కుమారుని మరణము ద్వారా కలిగే సమాధాన సువార్త అనే సారము చేత వెట్టగలిగి ఆనందభరితులము కావాలన్నదే దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై, రోమీలకు రాసిన పత్రిక 5:10లో ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతున్నాము. ఇదొక గొప్ప మర్మం, ఇదొక గొప్ప సత్యము. నమ్మితే నష్టము లేదు, నమ్మకపోతే అమ్మబడి అగచాట్ల పాలే, ఖండించకపోతే తప్పదు, సంజాయిషి చెప్పుకోవాలి. ఖండించితే దానికి తగిన మెప్పు, బహుమానము పరలోకములో దేవుడు ఏర్పాటు చేసినాడు. గుడ్డిగా గొర్రెల లెక్క మనం గొర్రెలమే. నువ్వు ఒక చిన్న గొర్రెవు, నేను ఒక పెద్ద గొర్రెను. నువ్వు కొంచెము బలిసిన గొర్రెవు, నేను కొంచెము బక్క గొర్రెను. అంతే, తేడా ఏం లేదు. మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పి అని వాక్యం చెప్తా ఉంది. నేను కూడా ఒప్పుకుంటా ఉన్నా, గొర్రెల వలె త్రోవ తప్పి
మనకి నచ్చిన మార్గంలో తొలగిపోయి కీడులోకి, అపాయంలోకి, భయంకరత్వంలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం కదా. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలు మీరు గమనిస్తే అక్కడ ఎన్నో వాస్తవమైన ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పే, మరి ఆత్మీయ జీవితాన్ని ప్రోత్సహించి బలపరిచేటటువంటి వాస్తవమైన సత్యాలు మనకు దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చినాడు. ఆ యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏంటి అంటే అక్కడ ఒక లూసిఫర్ ఉన్నాడు. ఆయన పేరే లూసిఫర్. తేజో నక్షత్రము, వేకువ చుక్క ఆకాశము నుండి పడిపోయింది. జనములను పడగొట్టడానికి నేలమట్టు వరకు నరికివేయబడింది. ఈ భూమి మీద మనకంటే ముందు లూసిఫర్ ఉన్నాడు పడవేయబడి. మరి దాని తర్వాతే మనం వచ్చినాం. ఆదాము అవ్వలు కదా, వాళ్ళని చెప్పుకొని మనం వాళ్ళకన్నా ఇంకా పెద్ద పెద్ద నేరాలు ఘోరాలు వాళ్ళు ఒక్కసారే పండు తిన్నారు కదా. కాబట్టి మనం ఇక్కడ గమనించాల, దేవుని నక్షత్రమునకు పైగా ఆ సింహాసనం కలిగినటువంటి ఆ లూసిఫర్, ఆ తేజో నక్షత్రము ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చోవాలని మేఘ మండలమునకి ఎక్కి తిరగాలని, మహోన్నతునితో మరి సమానుడిగా చేసుకోవాలని హృదయంలో అనుకున్నాడు. పాతాళములో కనపడతా ఉన్నాడు. చూడండి, గర్వించి నరకంలో ఒక మూలకు త్రోయబడ్డాడు. ఒకప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నాడు, ఇప్పుడు ఒక మూలకు త్రోయబడ్డాడు. కారణం గర్వం. ఒక ఆయన, నేను దేవుని సేవకుడిగా ఉండటాన్ని బట్టి ఎంతో ప్రేమించినాను. ఆయనలో ఇంకొక కోణాన్ని నేను చూడలేదు. ఆయన దేవుని ఎంతో ఆసక్తి గలవాడాన్ని మాత్రమే గమనించినాను. దాన్ని బట్టి నేను ప్రేమించినాను. అయితే ఆయన దినములు గడిచిన తర్వాత చెప్పిన మాటలు, ఆయన చేసే క్రియలు పొంతన లేకుండా పోయింది. విడిచిపెట్టాల్సి వచ్చింది. నేను విడిచిపెట్టిన కారణం చేత ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళ చేత నన్ను తొలగించడానికే అని చెప్పినాడు. ఈ మాట నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు లేదు, కానీ నేను మాత్రం బహుగా ప్రేమిస్తూ ఉన్నాను నా ప్రభువుని బట్టి. ఆయన ఈ మాట అన్నప్పుడు జవాబు చెప్పగలను, కానీ ఎందుకో న్యూట్రల్ అయిపోయినాను. నేను అందుకొరకు కాదు, ఆయన చేసిన ఒక చిన్న తప్పిదాన్ని బట్టి, మరి నా భాషలో అయితే అదొక కుట్ర, అదొక వెన్నుపోటు, దాన్ని బట్టి నేను పక్కకు వచ్చేసిన. దేవుని మార్గము కంటే మరి శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన మార్గాన్ని లక్ష్య పెట్టినాడనే కారణం చేత వచ్చేసిన. అడగొట్టడానికి, విడగొట్టడానికి, చెడగొట్టడానికి నాకేం అధికారం ఉంది? నాకు ఆ గ్రహింపు ఉంది. ఇక రాసినారు, యెహోవాయే దానిని జరిగిస్తాడు. చక్కని ప్రత్యుపకారం యెహోవా వలననే కలుగుతుంది. గర్వించినటువంటి గర్వ హృదయులందరూ దేవునికి అసహ్యులు, నిశ్చయముగా వారు శిక్ష అనుభవిస్తారని ఈ సామెత గ్రంథకర్తే రాస్తా ఉన్నాడు. 5వ వచనం, గర్వ హృదయులందరూ యెహోవాకు నాశన దినమున ఆయన భక్తిహీనులను నిశ్చయముగా వారు శిక్ష అనుభవిస్తారు అని. నిశ్చయముగా. అలాగే ఒక రాజు ఉన్నాడు. రాజు కదా, ఎంత సంతోషంగా ఉండాలా. దేవుడే ప్రతిష్ఠించినాడు, బలపరిచినాడు, జ్ఞానం ఇచ్చినాడు, విజయాలు ఇస్తూ ఉన్నాడు, ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా నడిపిస్తా ఉన్నాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిస్తే మరి ఆయన గర్వించి మరి కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. పేరు ప్రతిష్టలు, మంచి పేరు, ఖ్యాతి దేవుడు ఇవ్వాలని ఉద్దేశించి రాజుగా సింహాసనం మీద కూర్చోబెడితే ఆయన ఏం సంపాదించుకున్నాడంటే కుష్ఠరోగము సంపాదించుకున్నాడు. ఇంకొకరు తెలుసా? దైవజనుడైన ఎలీషా వద్ద ఉన్నాడు, పేరు గెహాజీ. దేవుని అమూల్యమైన పరిచర్యలో లోపట దైవికమైన వెలుగులో ఉన్నాడు. అయితే ఆశించి రాజులు 2వ గ్రంథంలో మీరు చూడొచ్చు,
రెండవ గ్రంథం రాజులు 2వ గ్రంథంలో మరి నయమాను కుష్ఠరోగంతో బాధపడతా ఉంటే ఇశ్రాయేలు దేశపు ఒక చిన్నది నయమాను వెలపట ఉన్నాడు, శాపగ్రస్తత జీవితంలో ఉన్నాడు. దాని నుంచి విడుదల పొంది మరి దేవుని శక్తి చేత బాగుపడాలని ఆ చిన్నది కోరుకుంటే ఈయన ఏం చేసినాడంటే వెలపట భౌతికమైనటువంటి కొంతకాలము మాత్రమే సంతోషపెట్టే భ్రమ పెట్టి మరి దగ్గరికి తెచ్చేది కొందరిని దగ్గరికి తెస్తుంది, కొందరిని దూరం చేస్తుంది. అట్టి దాని కొరకు ఆయన పేరు గెహాజీ. పోయి అవి తీసుకొని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. దైవజనుడు కదా, దేవుడు చెప్పేసినాడు, చూడు నీ దగ్గర సేవకునిగా ఉన్నాడు, వాడు మాత్రం ఇట్లా పోయినాడు అని. రాగానే ఎలీషా అడిగినాడు, ఎక్కడికి పోయినావు అని. ఎక్కడికి పోయినావు అంటే ఎలీషా ఏం చెప్పాలి? వెలపటికి పోయినాను, లోపల నుండి వెలపటున్నవి లోపలికి తెచ్చుకోవాలని పోయినాను కదా. ఒంటె సూది బెజ్జములో దూరుట సులభంగా అని యేసుప్రభువు అన్నాడు. ఒంటె సూది బెజ్జంలో దూరుట ధనం దూరదు. ధనం రాలేదు, దేవుని రాజ్యంలో ప్రవేశించనేరదు, సాధ్యం కాదు, వల్లపడదని దేవుడు చెప్తా వచ్చినాడు. కానీ ఈ గెహాజీ పోయి తెచ్చుకున్నాడు కదా. తర్వాత ఆ విషయము మరి తెలిసిపోయింది ఆయనకు. ఆ విషయం తెలిసిపోతే ఇంకేం చేస్తాడు? ఏం చేయలేకపోయినాడు. ఇంకా శాపానికి ఏదైతే నయమాను పోగొట్టుకున్నాడో దానిని గెహాజీ కావాలని పోయి తెచ్చుకున్నాడు. చూడండి, ఇదంతా విడ్డూరము. లోపటివాడు బయటికి వచ్చినాడు, వెలపటివాడు చూడండి దేవుని ఆశీర్వాదానికి పాత్రుడేగా దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని ఏర్పాటు ఎవరి మీద ఉందంటే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను మీద ఉంది. ఆ నయమానుకు విజయము ఘనత కలగజేస్తున్నది ఎవరంటే దేవుడే. 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తాం, పరాక్రమశాలిగా అనేక విజయాలు, మరి తన యజమాని దృష్టికి ఘనుడుగా దయ పొందిన వాడిగా ఆ జయ జీవితం జీవించేటట్లు దేవుడే చేస్తా ఉన్నాడు. ఈ దేవుని ఇంట్లో ఉండి లోపట మొదటి స్థితి కలిగి మరి వెలుపటికి కడపటికి త్రోసివేయబడ్డాడు, శాపగ్రస్తుడైపోయినాడు. ఆ కుష్ఠరోగముతో సదాకాలము మరి సంతతికి సర్వకాలము అంటి ఉండేటటువంటి ఆ కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడని మనం ఆ 5వ అధ్యాయం రాజులు 2వ గ్రంథంలో చూస్తాం. ఉజ్జియా కూడా గర్వించినాడు. ఎంత గర్వించినాడు అంటే బహుశా నేను అనుకుంటున్నా ఆయన దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు ఉండడాన్ని బట్టి, ఆయనను బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాళ్ళు ఉండడాన్ని బట్టి మరి యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగినటువంటి ప్రవక్తలను ద్వారా దేవుని మార్గాన్ని ఎరిగి దేవుణ్ణి ఆశ్రయించినాడు. 26వ అధ్యాయం దినవృత్తాంతాల్లో ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్లింపజేసినాడు. మళ్ళీ ఏమైందో ఆ పైత్యం ఎక్కువైన తర్వాత ఏం చేసినాడంటే ప్రతిష్ఠితమైనటువంటి వారు చేయవలసిన ఆ పరిశుద్ధమైన కార్యం చేయడానికి ముందుకు వచ్చినాడు. ఫలితంగా నొసట కుష్ఠము గలవాడై మరి అక్కడికక్కడే ఆ కుష్ఠరోగముతో మరి జీవించాల్సి వచ్చింది. చచ్చేంత వరకు కుష్ఠుతోనే చనిపోయినాడు కదా. చూడండి ఎంత బాధాకరమో చూడండి. ఇంకా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూస్తే మరి అహంకారులు అని, ఎంత అహంకారం అంటే ఈ దేవుని క్రమాన్ని వాళ్ళు వెంబడించినటువంటి వారు, క్రమం గురించి సమాజంలో గట్టిగా బలంగా బోధించేటటువంటి వారు. దాతాము అభిరాము, కోరహు దాతాము అభిరాము గర్వించినారు. తర్వాత అందరికంటే ముందు పాతాళం అనే కానానుకు చేరుకున్నారు. వీళ్ళ ప్రయాణం ఏంటంటే కానానుకు చేరుకోవడం, వాగ్దాన దేశంలో సంతోషంగా సుఖంగా సౌఖ్యంగా ఉండడం. అయితే ఈ కోరహు దాతాను అభిరాములు మిగతా ఇశ్రాయేలు సమూహం కంటే ముందే వీళ్ళు
పరమ కారణానికి చేరుకోలేదు, కానీ పాతాళం అనే కానానులోకి వీళ్ళు నెట్టివేయబడినాడు. అది దేవుని వాక్యం. అంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప, వెంట కుప్పల నుండి దీనులను లేవనెత్తువాడు. తోడు ఎవరిని ఏ దాని చేత నిర్లక్ష్యపరచడం కానీ, మరి తక్కువగా మాట్లాడడం కానీ తగదది, వీలు పడదు. అట్లా జరిగింది అంటే ప్రతి దానికి దావీదుకి ఎవరు లేరు, ఎవరు చూడలు, ఎవరికి తెలియదులే అనుకున్నాడు కదా. వచ్చి ప్రకటించినాడా లేదా కదా. కాబట్టి మనము బలిష్టమైన దేవుని చేతి క్రింద దీన మనస్కులమై ఉండుట మంచిది. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము లభిస్తుంది అని మనము ఈ సామెతలు 16:6 చదువుతా వచ్చిన. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన చెడుతనము నుండి తొలగి దేవుని మార్గంలోనికి రాగలుగుతాము అని అక్కడ మనం చూస్తా ఉన్నాం. దోషులకు క్షమాపణ చేకూర్చే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గములో కృపా సత్యములు ఉన్నాయి. సత్యము పాపిని శిక్షించాలంటది. సత్యము పాపిని శిక్షించి శిక్షకు ఫలాన్ని అనుభవింపజేయమంటుంది. కృప పాపిని రక్షిస్తుంది. కృప పాపిని క్షమించి దేవుని కనికరమునకు దయకు పాత్రునిగా చేస్తుంది. సత్యము దేవుని భద్రత నుండి వేరు చేస్తుంది. కృప దేవుని భద్రత అనే వలయములోనికి తీసుకొని వస్తుంది. కీర్తనకారుడు అంటాడు కదా, 85వ కీర్తన 10వ వచనం, కృపా సత్యములు కలుసుకొని ఉన్నవి. కృపా సత్యములు రెండు వేరు. ఒకటి మరణం అంటుంది, ఇంకొకటి జీవం అంటుంది. ఒకటిని క్షమించవద్దు అంటుంది, మరొకటి క్షమించు. ఇవి రెండు కలిసి ఉన్నాయి. పాపికి శిక్ష సత్యము, అయితే కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తముగా ఆయన కృప చేత మనకు విడుదల. యేసుక్రీస్తు ప్రభువు చేత ప్రేమింపబడిన యోహాను చెప్తాడు, ఆయన కృప చేత మనకు విడుదల. కృప చేతనే మనము రక్షించబడ్డాం. మన పాపానికి కలిగే శిక్ష దేవుడు తన కుమారుని శరీరమున విధించి మనకు శిక్ష లేకుండా చేసి రక్షణను కలగజేసినాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. దేవుని భయము పాపం చేయకుండా కాపాడుతుంది. దేవుని భయము దేవుని కట్టడను అనుసరించేటట్లుగా, నేర్చుకునేటట్లుగా, దేవుని కట్టడలో నడుచుకునేటట్లుగా చేస్తుంది. దేవుని యందలి భయము దేవునికి ప్రీతికరమైనటువంటి పరిచర్యను, సేవను చేయునట్లు ప్రోత్సహిస్తుంది. దేవుని యందు భయము దేవునికి ప్రీతికరమైనటువంటి నడత కలుగునట్లుగా చేస్తుంది. ఇక్కడ చూస్తే 9వ వచనములో యెహోవా వాని నడతను స్థిరపరచును, వాని శత్రువులను సహా ఏం చేస్తా ఉన్నాడంటే మిత్రులుగా మార్చుతా ఉన్నాడు. నేడు మనకు శత్రువులు పెరిగిపోతా ఉన్నారు. బహుశా మనలో దేవుని యందు భయము లేని స్థితి కారణమై ఉండొచ్చు. దేవుని ఎదుట మరి దేవుని కట్టడను అనుసరించి నడుచుకొనుటలో లోపము ఉంది, సరైనది లేదు. మనలో దైవ భయము లేకుండా ఇంకేవి ఉన్నా అవి వ్యర్థము అని ఈ సంగతులు, ఈ వాక్య భాగాలు తెలియజేస్తా ఉన్నాయి. ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేసి అడిగినాడు, అయ్యా మీరు ఇట్లా చెప్పినారు, అక్కడ ఇట్లా ఉంది అని. నేనే చెప్పినానా అని అన్నా. తర్వాత దానికి
దేవుడు ఆయనకి జవాబిచ్చినాడు, సంతోషం. అది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని భయం లేకపోతే మరి పాపం చేయకుండా మనము కాపాడబడలేము. ఆదికాండము 20వ అధ్యాయంలో మరి అక్కడ మీరు గమనించినట్లయితే ఆ 11వ వచనములో అబ్రహాము అంటాడు, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక, ఈ స్థలమందు దేవుని భయము లేదు గనుక. దేవుని భయం ఉంటే అట్లా చేసేవాళ్ళు కాదు. అబీమెలెకు గురించి మరి ఆ అబీమెలెకు ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలను గురించి అబ్రహాము అంటాడు, దేవుని భయం ఏమాత్రము లేదు. చూడండి అలాంటి స్థితి. ఒకవేళ దేవుని భయం ఉంటే వాళ్ళ జీవితాలు మరి ఎట్లా ఉంటాయంటే దేవునికి ప్రీతికరమైనవిగా ఉంటాయి. దేవుని భయం లేనటువంటి జీవితాలు ఎట్లా ఉంటాయంటే సొదొమ గొమొర్రా వలె ఉంటాయి. సొదొమ గొమొర్రా వలె ఉంటాయి. ఆ కాలంలో ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు నేడు బాగా మన కంటి ముందరే కనిపిస్తా ఉన్నాయి. బహుశా నేను అనుకుంటాను మణిపూర్ అలాంటిదే. దేవుని కోపం ఆ పట్టణం మీదకి రాకపూర్వమే వారు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందితే నినెవే పట్టణస్థులు గోనె పట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని దేవుని కనికరమును వారు ప్రసన్నతను కుడి ఎడమలు ఎరగనటువంటి ఈ ప్రజలోని దేవుడు చెప్పగలిగే ఎంతగా వారు తగ్గించుకున్నారంటే చూడండి. ఆ స్థితిలోకి రావాలని నేను కోరుకుంటాను. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి ప్రీతికరమైనటువంటి ఆ స్థితిలోనికి రావాలని దేవుడు కోరతాడు. మీకు తెలుసో లేదో గాని సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో అనుకుంటాను, ఆ 12వ అధ్యాయము 24వ వచనంలో ఇట్లా రాసి ఉంటది. ఏమనంటే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, దేవుడు చేసిన మేలులన్నిటినీ తలంచుకొని, దేవుడు చూపిన ప్రేమ, కనికరము, వాత్సల్యతను మీరు గుర్తు చేసుకొని, మీరు ఈరోజు ఏవైతే ఉన్నాయని సంతోషంగా నిబ్బరంగా ఉన్నారో అవి ఎప్పుడో మీకు దూరమై ఉండాల, కానీ అవి దేవుడు మీకు ఇచ్చినాడు. వాటిని మీరు అనుభవిస్తూ ఉన్నారు. వాటి చేత మీరు సంతోషంగా ఉన్నారు. వాటి చేత హృదయంలో తృప్తిగా ఉన్నారు. అయితే వాటిని మీకు ఇచ్చిన దేవుణ్ణి మీరు మర్చిపోయినారు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసనో అది మీరు తలంచుకొని, ఇప్పుడైనా నేడైనా ఇప్పటి నుంచైనా ఆలస్యము చేయకుండా, జాగు చేయకుండా ఏం చేయాలంటే భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. చూడండి ఎంత మంచి శ్రేష్టమైనటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి దేవుడు చేసిన వాటి అన్నిటిని బట్టి, దేవుని కృపను బట్టి మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఆయన కుమారుడైన నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం చేరుదుగాక.